హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం ఇప్పుడు వచ్చేసి బిట్ కాయిన్ పైన అండ్ గోల్డ్ పైన సో ఏదైతే మనం కాల్ సజెస్ట్ చేసామో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మీకు ఎవరికైనా సరే ట్రేడింగ్ అకౌంట్స్ లేకపోతే కనుక ఫోరెక్స్ రిలేటెడ్గా ఇక్కడ వచ్చేసి ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్నెస్ రెండు ట్రేడింగ్ అకౌంట్స్ మనం రెఫర్ చేస్తున్నాం విత్ డెరైవ్. సో ఇన్స్టెంట్ విత్డ్రాల్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పోతే ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను, ఒకసారి కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా మనకు సంబంధించిన టార్గెట్ వచ్చేసి 4201 అనేసి క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఇచ్చింది వచ్చేసి 4322. సో మీరు కన్నా ఇక్కడ గమనిస్తే కన్నా మోర్ దెన్ వచ్చేసి నేను 120 పాయింట్స్ దాకా మూమెంట్ వచ్చేట్టుగా నేను సజెస్ట్ చేయడం జరిగింది. 4322లో ఇస్తే 4328 జస్ట్ 6 పాయింట్స్ వచ్చేసి మన ఎస్ఎల్ అనమాట. కానీ టార్గెట్ చూస్తే కన్నా మోర్ దెన్ 121 పాయింట్స్ వచ్చేసి మూమెంటం వచ్చేట్టుగా టార్గెట్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఈ మూమెంట్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తానన్నది పాయింట్ ఇక్కడ. సో దానికి రిలేటెడ్‌గా నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి గోల్డ్ గన చెక్ చేస్తే గన మనం ఇచ్చిన టైమింగ్ ప్రకారం సో మార్నింగ్ అంతా ఒక లెవెల్‌లో రావడం జరిగింది. మనం ఏదైతే ఇచ్చామో ఒక మొమెంటం క్యాండిల్‌ని ఏదైతే బేస్ చేసుకున్నామో ఆ మొమెంటం క్యాండిల్ గన ఇక్కడ చూస్తే గన దాని టార్గెట్ స్టాప్ లాస్ ఎగ్జాక్ట్‌గా వచ్చేసి మనం ఈ లెవెల్‌లో పొజిషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. అనుకున్న విధంగానే ఇక్కడ 4201 అనుకున్న విధంగానే మనకు ఈరోజు వచ్చేసి టార్గెట్ అనేది రీచ్ కావడం జరిగింది. సో ఇచ్చిన లెవెల్కి ఎలా ఐడెంటిఫై చేసామనేది ఒక టెక్నికల్ రిలేటెడ్గా మీరు కన్నా బాగా అబ్జర్వ్ చేస్తే కన్నా ఇక్కడ క్లియర్గా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో సో అంటే డే వచ్చేసి ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఎం ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే వచ్చిందో ఈ విధంగా వచ్చిందో ఒకసారి కన్నా గమనిస్తే కన్నా ఎస్టర్డే యొక్క ఇక్కడ గమనిస్తే కన్నా ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అండ్ ఎస్టర్డే యొక్క హై ఇది ఒక జోన్గా నేను పరిగణించిన అనమాట. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చేసి ఇచ్చేసిందో అనిపించింది నాకు ఈవినింగ్ టైము ఖచ్చితంగా వచ్చేసి మనకు మూమెంటం 100% వస్తుంది. ఆ మూమెంటం కూడా మంచి హ్యూజ్ మూమెంటం ఉంటుంది అనేసి నేను అనుకున్నాను. ఆ ఎక్స్పెక్ట్ చేసిన మూమెంటం కూడా వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎస్టర్డేకి సంబంధించిన డే బిఫోర్ ఎస్టర్డేకి సంబంధించిన ఒక హై కాడికి వస్తుంది అనేసి అనుకున్నాను. సో అనుకున్న విధంగానే ఒక లెవెల్ అనేది జనరేట్ చేసినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే బిట్ కాయిన్ రిలేటెడ్గా కూడా మీరు ఒకసారి కనుక గమనించవచ్చు. బిట్ కాయిన్ రిలేటెడ్గా కూడా చూస్తే కన్నా ఈరోజు మార్నింగ్ వచ్చేసి క్లియర్గా నేను అప్డేట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు బిట్ కాయిన్లో ఇచ్చిన లెవెల్కు 107900లో ఇచ్చాను 1146. అలాగే నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, మీరు కానీ అబ్జర్వ్ చేస్తే డోంట్ మిస్ అనేసి క్లియర్గా నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందట. సో ఈ బిట్ కాయిన్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నది ఒకసారి కనుక గమనిస్తే కన్నా 1156కి మీరు కన్నా బిట్ కాయిన్ రిలేటెడ్గా ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఎగ్జాక్ట్గా మార్నింగ్ అంటే డే వచ్చేసి ఒక లెవెల్లో వచ్చేసి మూమెంటం అనేది మనం ఇక్కడ చూసాం ఫ్రెండ్స్. సో ఏదైతే టుడే మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది బ్రేక్ కావడం అంటే చాలా టైం తీసుకున్నాక ఒక బ్రేక్ కావడం, ఆ బ్రేక్ అయిన విధానంలో కూడా మూమెంట్ క్యాండిల్ అనేది జనరేట్ అయింది. సో ఎగ్జాక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఇండికేటర్లు వచ్చేసి మనకంటూ ఒక సపోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే 103586లో మనకు ఒక సపోర్ట్ ఉంది. అంటే అనిపించింది 100% మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. అందుకనే నేను వచ్చేసి క్లియర్గా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, డోంట్ మిస్ అనేసి క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి గమనిస్తే కనుక మీరు ఇక్కడ ఒకసారి గమనించండి, ఎగ్జాక్ట్గా డోంట్ మిస్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఐడెంటిఫై చేసిన కాల్స్ అంటే మూమెంటం కాల్స్ అంటే వీక్లీ 1 or 2 కాల్స్ మనం ట్రేడ్ చేసినా కానీ మోర్ దెన్ ఎనఫ్ ఫ్రెండ్స్ ఫోరెక్స్ రిలేటెడ్గా. ఎందుకంటే 0.10 గాన గోల్డ్లో గాన ఎగ్జాంపుల్కి గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఒకసారి కనుక గమనిస్తే కనుక గోల్డ్ రిలేటెడ్గా 0.10 గాన తో ట్రేడ్ చేసినాం అనుకోండి, ఒక పాయింట్ మూమెంట్ వస్తే మనకు $10 వస్తుంది. అంటే ఈరోజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 100 పాయింట్స్ దాకా మనము క్యాచ్ చేయడం జరిగింది. 100 into 10 పాయింట్స్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 10 పాయింట్స్ మీన్స్ $1000. సో అప్రాక్సిమేట్లీ నియర్లీ 1 lakh అన్నది ప్రాఫిట్. సో మన అకౌంట్లో ఒక $100 ఉన్నా కానీ మన అకౌంట్లో నేను ఇచ్చింది వచ్చేసి జస్ట్ 6 పాయింట్స్ అనమాట. 6 పాయింట్స్ మన స్టాప్ లాస్. అంటే ఎగ్జాక్ట్ మూమెంటం ఉన్న టైంలో ఎగ్జాక్ట్గా తీసుకుంటే కన్నా ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది తీసుకుంటే కన్నా ఈ విధంగా క్యాచ్ చేయొచ్చు. అంటే ఇంటూ 10 times వచ్చేసి సింగిల్ డేలో వచ్చేసి మనము ఫోరెక్స్లోనే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ప్రాఫిట్. సో ఇలాంటి అక్యురేటెడ్ కాల్స్ కానీ లేదంటే ప్రాపర్ ట్రైనింగ్ కానీ కావాలి అనుకునే వాళ్ళు వచ్చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీ టైమ్ ఇట్స్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే ప్రాపర్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తూ ఉంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మా బ్రాంచ్ కింద వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్ అనేసి ట్రేడింగ్ అకౌంట్ మేము రెఫర్ చేస్తున్నాము, సెక్యూర్ డిపాజిట్ అనమాట. సో దీని గురించి చూస్తే కనుక మీరు ఇక్కడ ఇన్స్టెంట్ పేఅవుట్స్ అనేది ఉన్నాయి, ఫాస్ట్ విత్డ్రాల్ అండ్ డిపాజిట్ అనమాట. 2000 times మార్జిన్ అనేది సపోర్ట్ చేస్తున్నారు.